ఆలు పూరి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బాయిల్డ్ పొటాటో 200 గ్రామ్స్, గోధుమ పిండి 300 గ్రామ్స్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత, కొత్తిమీర కొద్దిగా. ఆలు పూరి తయారు చేసుకునే విధానం: ముందుగా ఉడకబెట్టిన బంగాళదుంపలను తురుముకోవాలి. ఇప్పుడు గోధుమ పిండిలో తురిమిన బంగాళదుంప, కొత్తిమీర, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి. బంగాళదుంప అంతా పిండిలో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోస్తూ పిండిని కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 20 మినిట్స్ తర్వాత పిండిని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని చేత్తో ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. పిండి మీద కొద్దిగా ఆయిల్ వేసి పూరి చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో మిగతా పిండిని కూడా పూరీలు చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో పూరీ వేసుకొని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. పూరీ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ హీట్ ఎక్కువగా ఉండాలి. మిగతా పూరీలను కూడా అదేవిధంగా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు పూరి రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.